వెల్కమ్ టు యోయో టీవీ. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మట్కా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. పలాసా ఫేమ్ కరుణ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా నోరా ఫతేహి కీలక పాత్ర పోషించింది. మట్కా టీజర్ ట్రైలర్లకి మంచి రెస్పాన్స్ వచ్చింది. వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉంది? ఈసారైనా మెగా ప్రిన్స్ హిట్ కొట్టాడా లేదా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. మట్కా సినిమా స్టోరీ విషయానికి వస్తే 1950లో వాల్టేరుకి చెందిన వాసు ఓ కూలి. అయితే అతను తప్పు లేకుండా జైలుకు వెళ్తాడు. దానివల్ల కఠినంగా మారిపోతాడు. బయటకు వచ్చాక డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటాడు. ఈ క్రమంలో ఒకసారి క్లబ్ కు వెళ్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ స్టైల్ మారిపోతుంది. అది ఎలా? సుజాతతో అతని ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత సోఫియా వల్ల చోటు చేసుకున్న పరిస్థితులు ఏంటి? వాసు వాటి నుంచి ఎలా బయటపడ్డాడు అనేది తెలియాలంటే థియేటర్స్ కి వెళ్లి మట్కా సినిమా చూడాల్సిందే. మట్కా సినిమా 1958 నుండి 1982 మధ్యలో వైజాగ్ లో జరిగిన కథ. ఫస్ట్ హాఫ్ లో ఉత్కంఠ భరితమైన ఇంటర్వెల్ బ్లాక్ తో సహా 4 ఫైట్లు ఉంటాయి. సినిమా చివరి 20 నిమిషాలు క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. భారీ యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అవుతుందని అంటున్నారు. ఇక డైలాగులు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మట్కా గేమ్ అనేది కేవలం సినిమాలో ఒక భాగం మాత్రమే. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీని రివీల్ అవుతోంది. ఈ సినిమాకు కీలకమైన వ్యక్తి వాసు జీవితం ఆధారంగా తెరకెక్కింది. అతని 16 సంవత్సరాల వయసు నుండి 52 ఏళ్ల వ్యక్తి లైఫ్ జర్నీ ఈ సినిమా. అతని పాత్ర వయస్సు పెరిగే కొద్దీ అతని వాయిస్, బాడీ లాంగ్వేజ్ తో పాటుగా స్క్రీన్ ప్రెసెన్స్ లో వైవిధ్యాన్ని వరుణ్ తేజ్ కనపరిచాడు. 70వ దశకం నుంచి 90వ దశకం వరకు వైజాగ్ లో ఉన్న పరిస్థితులను తెరపైన చూపించడానికి అప్పటి వాతావరణంతో సెట్స్ వేశాం. చాలా వరకు పీరియాడిక్ మూవీ ఫీల్ కలిగించే విధంగా కలర్ టోన్ వాడుకున్నాం. వైజాగ్ లో ఆ సమయంలోని క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ అన్ని ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. డైరెక్టర్ కరుణ్ కుమార్ కథను రాసిన విధానం, సిల్వర్ స్క్రీన్ పై చూపించిన విధానం బాగుంది. అలాగే వరుణ్ తేజ్ క్యారెక్టర్ ను తీర్చిదిద్దిన తీరు, ఆ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్ సరిగ్గా సరిపోయాయి. జీవి ప్రకాష్ అందించిన పాటలు, మ్యూజిక్, యాక్షన్ సీన్లకు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ పవర్ఫుల్ గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. మొత్తంగా మట్కా పక్కా కమర్షియల్ సినిమానే కాకుండా స్టైలిష్ ఫిల్మ్ కూడా. నటీనటుల విషయానికి వస్తే ఈ సినిమాలో వరుణ్ తేజ్ 4 రకాల లుక్స్ లో కనిపించాడు. ఇది వరుణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని ప్రాణం పెట్టి నటించారని చెప్పవచ్చు. వరుణ్ డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది. మట్కా సినిమా వరుణ్ తేజ్ కు కంబ్యాక్ సినిమానే కాకుండా కెరియర్ లో 20 ఏళ్ల పాటు గుర్తు చేసుకునేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహము లేదు. ఇక హీరోయిన్ మీనాక్షి చౌదరి గ్లామర్ తోనే కాకుండా నటనతో కూడా ఆకట్టుకుంది. నవీన్ చంద్ర పాత్రలో కుమ్మేశాడు. సలోని, కిషోర్, అజయ్ ఘోష్, మైమ్, గోపి, పి రవిశంకర్, రూపాలక్ష్మి, విజయరామరాజు, జగదీష్, రాజ్ తిరందాస్ తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. మట్కా సినిమాకు డైరెక్షన్, వరుణ్ నటన, బీజిఎం, స్టోరీ బలాలు కాగా కొన్ని ఓవర్ యాక్షన్ డైలాగ్స్ మైనస్ అని చెప్పాలి. ఓవరాల్ గా మట్కా సినిమా ఆనాటి రోజులను గుర్తు చేస్తోంది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది. యాక్షన్ లవర్స్ కు అయితే పండగే. మట్కా అంటే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ.